హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగానే చెప్పేస్తున్నాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఈ రోజు ఈ వీడియోలో చాలానే మాట్లాడిపోతున్నాను, చాలా మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఫస్ట్ నుండి స్టార్ట్ చేసేస్తాను. ఈ వీడియో మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇవాళ మనం ఓం శక్తికి వెళ్ళబోతున్నాం. సారీ మీరు కాదు, నేను వెళ్తూ మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. నేను మీకు తెలిసిందే కదా, 3 డేస్లో అయితే వేసుకున్నాను. ఆల్రెడీ 2 డేస్ అయితే అయిపోయాయి అనమాట. ఇది 3rd డే. ఇంకా 3rd డేనే మేల్ మల్వత్తూర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా ఆ ప్రాసెస్ మొత్తం చూపించేస్తాను. ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చేసానండి. నైట్ అంతా నిద్రే లేదబ్బా. ఎందుకు అంటే ఇంకా వీడియోస్ చేసుకున్నాను అనమాట. చాలా స్టోరేజ్ ఫుల్ ఉండడం వల్ల ఇంకా వీడియోస్ అన్నీ అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఫుల్ నైట్ అయిపోయింది. కరెక్ట్గా 2 గంటలేమో అయిపోయింది అనమాట. మీకైతే నేను లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను కదా, అంటే 12 వరకు మేల్కొని ఇంకా అంటే చపాతీకి అంతా కలిపి పెట్టుకున్నానని చెప్పేసి. అదే కొంచెం టైం ఎక్కువ తీసుకుందనమాట. ఆ ప్రాసెస్ లేకుండా అంటే అప్పటికప్పుడు పనులు అయితే పడతాయని కూడా చెప్పాను కదా, ఆ పనులు కూడా లేకుండా ఉండింటే నేను వీడియోస్ కొంచెం ముందుగా చేసుకునేసి ఇంకా ఫాస్ట్గా పడుకునేసేదాన్ని. కాకపోతే ఆ పనులు చేసుకోవడం వల్ల ఈ పని లేట్ అయిందన్నమాట. అందరికీ మార్నింగ్ టైంలో పని ఉంటాయి, అంటే డే టైంలో. నాకు నైట్ షిఫ్ట్ అన్నమాట. నైట్లో వర్క్ ఉంటుంది. ఇలా వీడియోస్ అంతా అంటే అప్లోడ్ చేయడం, అలానే వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ ఇవంతా నైట్లోనే పెట్టుకుంటానండి. అందుకే నాకు ఫుల్ స్ట్రెస్ అనిపిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మీరు పింపుల్ గమనించే ఉంటారు. అప్పటికప్పుడు వచ్చేసింది. ఆ పింపుల్ ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలియదు నాకైతే. మనకి నిద్ర లేకపోతే అలా అవుతుంది అన్నమాట. ఇంకా స్టార్టింగ్ నుండి చూసారు కదా, ఫస్ట్ అయితే స్నానం చేసుకొచ్చి ఇంకా టిఫిన్కి అంటే లంచ్కి టిఫిన్కి ఒకేసారి ప్రిపేర్ చేసేస్తామండి. ఫుడ్ అయితే ఇంకా అక్కడికి తీసుకువెళ్ళాలన్నమాట. మేమైతే ఓం శక్తులు అన్నమాట. ఇంకా మేము తినకూడదు. అక్కడికి వెళ్ళి పూజలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినాలన్నమాట. ఇంకా నేనైతే చేశానంతే. ఇంకా నేను రెడీ అయిపోయాను, హితికి రెడీ చేసేసాను, పిల్లలు కూడా రెడీ అయిపోయారన్నమాట. అందరూ రెడీ అయిపోయారు ప్రస్తుతానికి. ఇక్కడ వచ్చేసి మా పెద్దత్తమ్మ అలానే మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఒడిబాలు అయితే కడుతున్నారండి. అక్కడ ఇడుముళ్ళు ఎత్తుకుంటాం కదా, అక్కడైతే ఇచ్చేద్దాం అన్నట్టు. ఇంకా ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం రెడీ అయిపోయాము. చిన్న చిన్న పనులు కంప్లీట్ ఉన్నాయన్నమాట. అవి చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా అందరేమైతే అంటే మేము కాదు, అందరూ వచ్చేసారండి. బస్సు వచ్చేసి మా ఇంటి ముందరే ఉంటుంది అన్నమాట. మీరు స్టార్టింగ్ నుండి చూసే ఉంటారు. బస్సు వచ్చేసి మా ఇంటి ముందర నిలుస్తుంది. అక్కడే పూజలంతా జరుగుతాయన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి నిల్చుంది. ఇంకా అందరూ ఇక్కడే వస్తారన్నమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ ఎక్కిపోతారు. కానీ ఈసారి కొంచెం వెరైటీ అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంకా బస్సు అయితే మాకు ఫ్రీ అండి. అంటే బస్సు ఫ్రీ ఇస్తారనమాట. ఇయర్ కూడా ఫ్రీగా అయితే ఇస్తారు. వాళ్ళైతే ఇక్కడికి వస్తారన్నమాట. పూజ జరగక ముందే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక్కసారి ఇంకా చూసుకొని వెళ్తారనమాట. ఎలా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నారు అని చెప్పేసి చూసుకొని అలానే మనకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేసి వెళ్తారన్నమాట. చూసారుగా, ఈసారి ఇలా అయితే స్వాగతించారన్నమాట పటాసులతో. ఇంకా వాళ్ళ కోసమని చెప్పేసి కేక్ అయితే కూడా తెచ్చారండి. నైటే నేను మీకు లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా, ఈ పటాసులు అయితే తెచ్చారనమాట. నైట్ ఏం జరిగిందంటే మీకు చెప్పాను కదండి, అంటే శాల్వాళ్ళు మర్చిపోయి వచ్చేసారనమాట. ఇంకా వెళ్ళి మా పాపం అప్పటికప్పుడు తీసుకొచ్చారనమాట అన్న వాళ్ళు. ఇంకొక సైడ్ వాళ్ళు అయితే వచ్చేసారండి, ఆల్రెడీ అక్కడ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళైతే పూజలు అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు వచ్చిన తర్వాతే. ఇంక ఇక్కడ చూసారు కదా వైట్ షర్ట్స్ వాళ్ళే అనమాట. ఇక్కడ మా బుజ్జి కూడా ఉన్నారండో వైట్ షర్ట్లోనే. ఇంకా పూజలు అయితే కంప్లీట్ చేస్తున్నారు. శక్తులందరూ అయితే వచ్చి హాజరైపోయారన్నమాట. నేను మాల వేయడం ఇదే ఫస్ట్ టైం కదా, కొంచెం షైన్గా ఉంది. అలానే ఇంకా ఎలా ఉండాలో కూడా నాకు అంతగా తెలియదండి. అంటే ప్రతిసారి ఇంకా వెళ్ళేదాన్ని కావాలని వీళ్ళతో పాటు వెళ్ళేదాన్నే. కాకపోతే నాకు ఇలానే ఉండాలి అని చెప్పేసి తెలియదన్నమాట. వీళ్ళైతే ఒక్కోరు 5 టైమ్స్ 10 టైమ్స్. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నారు కదా, వాళ్ళంతా గురుశక్తులు అన్నమాట. అంటే 10 టైమ్స్ కంటే ఎక్కువ వేసిన వాళ్ళండి. ఇంకా రెడ్ కలర్ డ్రెస్లో ఉండే వాళ్ళంతా నార్మల్గా 10 టైమ్స్ కంటే లోపల వేసి ఉండేవాళ్ళు అన్నమాట నాతో పాటు. ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేసేస్తున్నారు. ఇక్కడ ఫోటోలో ఉన్నారు కదా వాళ్ళనండి ఇక్కడ వచ్చిందైతే. లాస్ట్ ఇయర్ అయితే ఒక్కో ఊరికి 2 బస్సులు అయితే ఇచ్చారండి. కానీ ఈసారికి ఒక్కో ఊరికి ఒక బస్సు మాత్రమే చెప్పారంట. ఆల్రెడీ ఇంకా 2-3 అయితే 2 బస్సులు వాళ్ళైతే వెళ్ళారు. అప్పటికే వెళ్ళిపోయారన్నమాట. అంటే అమౌంట్ పే చేస్తారు కదా, అట్లా పే చేసేసి కొంతమంది అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ప్రస్తుతానికి మేము ఇంకొక బస్సు అయితే రెడీగా ఉంది వెళ్ళడానికి.
ఇంకా 1 బై 1 అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి అలానే మా ఊర్లో పెద్దవాళ్ళందరికీ ఇంకా శాల్వాలు అయితే కప్పేశారన్నమాట. ప్రతిసారి మా నాన్న అలానే ఇంకొకరు నాన్న అన్నట్టు ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళే చూసుకున్నారండి మొత్తం కూడా. కానీ ఈసారి వచ్చేసి ఇంకా వాళ్ళ కొడుకులు ఉంటారు కదా, ఇప్పుడు మా నాన్న అనుకోండి, మా నాన్న కొడుకు ఎవరు, మా బుజ్జి కదా, అలా వాళ్ళ కొడుకులు అయితే చూసుకున్నారనమాట. అరేంజ్మెంట్స్ కానీ బస్సు గురించి కానీ ఈ లెక్కలు అన్నీ కూడా వీళ్ళే చూసుకున్నారన్నమాట. ఇక్కడైతే పూజ అయిపోయింది, సన్మానం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళైతే మాట్లాడుతున్నారు. అంతా మొత్తం కన్నడలోనే ఉంటుందండి. పెట్టాలా వద్దా అని ఆలోచించాను, ఇంకా వద్దులే అని చెప్పేసి నేనే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసానండి. వాళ్ళైతే ఏం చెప్పారంటే ఇంకా బస్ అయితే ఇచ్చాం, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి, ఈసారి ఒక్క బస్సే ఇవ్వడానికి కుదిరింది, వేరే వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి ఫీల్ అవ్వద్దు, నెక్స్ట్ టైం అయితే చూస్తాము అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పారనమాట. నాకు అర్థమైంది, మీకు చెప్పానండి. ఇంకా అక్కడ పూజ చేసుకొని మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే అయ్యప్ప స్వాములు అయితే రెడీ చేశారు కదండి, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఓం శక్తులు కూడా అక్కడికే వెళ్ళేసి పూజ అయితే చేసుకొని, అంటే నార్మల్గా ప్రతి సంవత్సరం మా ఇంటి ముందు అయితే నిలిచి అలా పూజ చేసుకోవడం ఆనవాతి కాబట్టి ఇంకా అంటే పెద్దవాళ్ళు కూడా అక్కడికే వచ్చి ఇంకా ఫోటోలు కానీ ఇంకా వాళ్ళ సన్మానాలు అంతా అక్కడే జరుగుతాయండి ప్రతి ఇయర్. ఇంకా అక్కడ సన్మానాలు అంతా చేసేసి ఇంకా భజనకి అయితే ఇక్కడికి వచ్చేసాం. చూసారా, ఇంకా బస్ కూడా ఎక్కలేదు, అప్పుడే మా పెద్దత్తమ్మకి మా పెద్దమ్మకి మా అత్తమ్మకి ముగ్గురికి పూనకాలు అయితే పూనుకున్నాయి అనమాట. ఇంకా బస్సులో ఇంకెంత ఊగుతారో చూడాలి. ఇంకా అక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బస్ అయితే ఎక్కేస్తున్నాం. మనకైతే టైం కూడా కొంచెం ఎక్కువే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళు రావడం కొంచెం లేట్ అయిపోయిందన్నమాట. మేము ఇలా బయలుదేరుతున్నాం. ఇంకొక బస్సు వాళ్ళు అయితే ఇక్కడ పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసారు. ఇంకా మా బుజ్జి అయితే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసేసుకుంటున్నారన్నమాట. ఇంకా మనకి టైం అయితే లేదండి, ఎందుకంటే ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. అంటే ఇడుముళ్ళు కట్టారు కదా మనకి, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ బస్ కంతా పూజ చేసి మన ఇడుముళ్ళు తీసుకొని అక్కడ పూజలు చేసుకొని ఎక్కేసరికి ఇంకా టైం అవుతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి శృతి అలానే మా చరణ్ అయితే వచ్చేసారు. అంటే లాస్ట్ టైం ఫస్ట్ సారి నాకు పెళ్ళైన ఫస్ట్ టైం నేను కూడా ఇలానే శృతి లాగానే వచ్చి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చానండి వాళ్ళకైతే. ఇంకా ఆ నెక్స్ట్ నుండి నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను అన్నమాట. వీళ్ళని చూస్తుంటే నాకు ఆ ఫస్ట్ ఇయర్ది గుర్తొచ్చింది అన్నమాట. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఇడుముళ్ళు అయితే తీసుకోవాలన్నమాట. లోపలికైతే వచ్చేసామండి. ఇంకా ఇడుముళ్ళు తీసుకోవడానికి ఇక్కడ పేరైతే రాసేస్తారు, అంటే మన ఇడుముడి మీద మన పేరైతే రాసేస్తారు. అది ఒక్కొక్క ఊరోళ్ళది ఒక్కొక్క దగ్గర అయితే పెట్టేస్తారండి. మా ఊర్లో కూడా 3 బస్సులు అయితే 3-4 బస్సులు నాకు తెలిసినంత వరకు 3 బస్సులు అయితే వెళ్ళాయి అన్నమాట. ఆ 3 బస్సులు వాళ్ళది ఒక్కొరు హ్యాండిల్ చేస్తారండి. ఇప్పుడు మా బస్సుతో వచ్చేసి మా నాన్న హ్యాండిల్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఆ దాంతంతా మా నాన్న పేరే రాస్తారండి, అంటే మా నాన్న పేరు మీదనే ఉన్నట్టు ఆ ఇడుముళ్ళంతా. ఇంకా ఒక్కదంతా ఒక సైడ్ అయితే పెట్టేస్తారు. అలా చదువుతూ ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ఇడుముళ్ళు. ఇంకా పూజ చేసుకొని ఇంకా బస్సు అయితే ఎక్కేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఈరోజు అరేంజ్మెంట్స్ ఇలా చేశారన్నమాట ఓం శక్తి టెంపుల్లో. మేము ఒక సైడ్ ఇడుముళ్ళు తీసుకునే దీంతో ఉంటే ఇంకొక సైడ్ బస్సు వాళ్ళు ఉంటారు కదా, అంటే మా బస్సే కాకుండా వేరే బస్సులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళైతే ఇంకా వాళ్ళు పూజలు కానీ వాళ్ళు ఏమేమి అరేంజ్మెంట్ చేసుకోవాలో అవన్నీ ఇక్కడైతే చేసుకుంటూ ఉన్నారు. ఒక సైడ్ వాళ్ళది అలా జరుగుతుంటే ఇంకో సైడ్ మాకు ఇడుముళ్ళు ఇవ్వడం స్టార్ట్ అయిపోయాయి. ఇంకొకరికి ఆల్రెడీ 1/2 మందికే ఇచ్చేస్తారండి. ఇంకా 1/2 మంది మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఇంకా పేర్లు చదివి ఒక్కొక్కరికే ఇచ్చేస్తున్నారు. నేనైతే నాకు ఎప్పుడు వస్తుందా, నా పేరు ఎప్పుడు వస్తుందా అన్నట్టు చూస్తున్నాను. మేమైతే 3 రోజులు వేసుకున్నాం కదా, ఇంకా మాదైతే కింద ఉంటుంది అని చెప్పేసి నేను ధీమాగా ఉన్నానండి. లేకుంటే ఈ గుంపులో మనం పేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే అంతే కథ. అందుకనే చెవులు ఎటు పెట్టుకున్నా ఇటువే పెట్టుకొని ఇంటూ ఉన్నాను, నా పేరు ఎప్పుడు వస్తుందా అనేసి. ఇంకా మా చింటూ బిట్టు కూడా రెడీ అయిపోయారు. ఈ ప్రయాణంలో మమ్మల్ని విసిగిస్తారా లేదా చూడాలి. చింటూ బిట్టు వాళ్ళని ఎత్తుకుంటే మా హితి వచ్చేసి నన్ను ఎత్తుకో అని చెప్పేసి మారం చేసింది. అందుకే ఇంకా హితిని అయితే ఎత్తుకొని ఉన్నాను. ఒకరిని దించితే ఇంకోరిని ఎత్తుకోవాలన్నమాట, లేకుంటే అస్సలు కుదరదండి. లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను కదా, అంటే రీక్రియేట్ అయితే చేయబోతున్నాను ఫ్రాక్ని అని చెప్పేసి. ఇంకా కుట్టేసుకున్నానండి. నాకైతే సరిపోయింది అనిపించింది కరెక్ట్గా. ఇంకా మీకైతే నేను క్లారిటీగా చూపించలేకపోయాను.
నాకైతే కరెక్ట్గా సరిపోయింది, భలే అనిపించింది అనమాట. అంటే నార్మల్గా అందరూ టాప్స్ అయితే వేసుకున్నారు, ఇలా అయితే ఎక్కువ మంది అయితే వేసుకోలేదన్నమాట. ఎక్కువ మంది కాదులేండి, అంతగా వేసుకోలేదన్నమాట. కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇలా రీక్రియేట్ అయితే చేసుకున్నాను. ఇంకా మాకైతే ఇనుముళ్ళు ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అంటే పూజ అయితే చేస్తున్నారనమాట. హారతి అయితే తీసుకొని ఆ తర్వాత అయితే బయలుదేరాలి. వీడియో కొంచెం షేక్ అవుతుందండి, అది కొంతసేపు వరకే. మా తమ్ముళ్ళు అయితే వీడియో తీశారన్నమాట, అక్క మేము తీస్తామని చెప్పేసి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది, అందుకనే ఇంకా వాళ్ళైతే వీడియో తీశారు, అందుకనే కొంచెం షేక్ చేశారండి. ఇంకా మీరు పెద్ద మనసు చేసుకొని కొంచెం ఓపికతో అయితే చూసేయండి. అది కూడా కొంచెం సేపే ఇలా కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అంతా నేనే తీసుకున్నానండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఓం శక్తిని అయితే ఇలా అయితే రెడీ చేసేసారు. ఇవాళ మాకు లాస్ట్ డే అన్నమాట. కానీ గురుశక్తులకి ఇక్కడ విడుముళ్ళు వేస్తారు కదా, వాళ్ళకైతే లేదన్నమాట, వాళ్ళు ఇంకెప్పుడో వెళ్తారు. పూజంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న భజన అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బస్సుల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా కాసేపు ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే వెళ్ళిన వెంటనే దర్శనం అయితే అయిపోవాలన్నమాట. అలా అయితేనే కొంచెం బాగుంటుందండి, లేకపోతే ఇంకా వెళ్ళి అక్కడ స్టే చేసి ఆ చీటీలు ఉంటాయన్నమాట, అంత ఇంత ఉండవు. అలా స్టే చేసి పిల్లలతో ఇబ్బంది పడుకొని మళ్ళీ మార్నింగ్ లేసి స్నానాలు చేసి పిల్లలకి స్నానం చేసి రెడీ చేసి తీసుకెళ్లే లోపు అమ్మయ్య సాలైపోతుందన్నమాట. నాకైతే ఇదే ఫీలింగ్ అండి. అందుకని ఇంకా వెళ్ళిన వెంటనే అయిపోవాలి దేవుడా అని చెప్పేసి అయితే మొక్కున్నాను. బస్ ఎక్కక ముందే సేమ్ అలానే జరిగిందా లేకుంటే మార్నింగ్కి దర్శనం అయిందా కూడా మీరు చూడాలంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఇదంతా జరగకుండా ఇంక డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే ఇంకా మనమైతే కొంచెం ఫాస్ట్గా అయితే రెడీ అవ్వాలి, అంటే వెళ్ళిపోవాలన్నమాట. మనకైతే టైమింగ్ వచ్చేసి 11 లోపలైతే ఉంటుంది అనమాట, 12 లోపలైతే ఉంటుంది. ఆ తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారు. మనం ఇక్కడ బయలుదేరే టైం బట్టి మనకు అక్కడ రీచ్ అయ్యే టైం అయితే ఉంటుందండి. కొంచెం ఫాస్ట్గా అయితే ఉండాలన్నమాట. ఎక్కడైనా టీకి కానీ లేకుంటే వాష్రూమ్స్ కానీ ఆపినప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తే ఇంకా డ్రైవర్ తీసుకెళ్ళిపోతారనమాట ఫాస్ట్గానే. కాదు అలా కాదు అని చెప్పేసి మనం కొంచెం నిదానించామంటే ఇంకా దర్శనం అయితే రేపే అవుతుంది ఖచ్చితంగా. ఇంకా పూజ అయితే చేయడం కంప్లీట్ అయిపోయిందండి. గురుశక్తి ఇంకా అందరికీ దిష్టి అయితే తీయాలన్నమాట. దిష్టి అనేది కొంచెం కంపల్సరీ అండి, ఎందుకంటే ఇంకా మనం వెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి దిష్టి అయితే తీస్తారు. అలానే డ్రైవర్కి కూడా బొట్టు అయితే పెట్టారండి, దిష్టి తీసిన బొట్టు. ఎందుకంటే మన ప్రాణాలు మొత్తం ఆ డ్రైవర్ చేతనే ఉంటాయి. కొంచెం తారుమారైనా ఇంకా అంతే తలకిందులు అయిపోతాయి. కానీ అలాంటివి ఏమీ జరగకూడదు అని చెప్పేసి కొంచెం సేఫ్ సైడ్ వీళ్ళైతే వాళ్ళకు కూడా ఇంకా బొట్టు అయితే పెట్టడం, నిమ్మకాయ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ అరేంజ్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయా. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకా వీళ్ళైతే వచ్చేసారన్నమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకా బస్సులో అయితే ఇంకా శరణాలు వేసుకుంటూ వెళ్తాము. నేనైతే ఇప్పుడు కొంచెం అలర్ట్గానే కొంచెం హుషారుగానే ఉన్నాను కదా. ఇంకా పోను చూడాలి నా పరిస్థితి ఎలా ఉంటుందో. నాకు బస్ అన్నా కార్ అన్నా ఆ స్మెల్ అన్నా అస్సలు పడదండి, మీకు తెలుసు కదా. ఇంకా ఎప్పటి వరకు నేను ఇంత హుషారుగా ఉంటానో చూడాలి, అందుకనే ముందుగానే వీడియో అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. నా అలవాటు మా హితికి అయితే రాలేదన్నమాట. ఎంత దూరం వెళ్ళినా అమ్మాయి హ్యాపీగా వెళ్తుంది.
కానీ నాకు అలా కాదండి, కొంచెం దూరం వెళ్తే చాలు ఇంకా వామిటింగ్స్ అని, కళ్ళు తిరగడం అని, కడుపులో తిప్పడం అని ఇలాంటివన్నీ వస్తాయన్నమాట నా కర్మకి. ఓం శక్తికి వెళ్తున్నామంటే డక్ లేని అసలు ఎవ్వరు కదలరండి. ఎందుకంటే ఇంకా ఓం శక్తి అంటేనే కొంచెం హుషారుగా, కొంచెం మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంత జర్నీ కూడా ఊరికే కూర్చొని మాటలు చెప్పుకొని వెళ్తే అస్సలు కుదరదు. అందుకనే డ్యాన్స్లు, ఆటలు, పాటలు ఉండాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇంకా డక్ కూడా అరేంజ్ చేసుకునేశారు. ఇంకొక సైడ్ సాంగ్స్ అయితే వెళ్తున్నాయి. మా వాళ్ళు అయితే డ్యాన్స్ అయితే సూపర్గా వేస్తున్నారు. ఇలా వేస్తున్నారు ఆడవాళ్ళందరూ కలిసి అని చెప్పేసి వాళ్ళు తప్పుగా అయితే అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు భక్తి మీద ఉంటారన్నమాట. ఎలాంటి దుర ఉద్దేశం ఏముండదు వాళ్ళలో. అంటే అమ్మాయిలు అబ్బాయిలు అంతా కలిసి ఆడడం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ వరకు మంచిగా ఆడడం అనేది కొంచెం మనకి కొంచెం ప్రౌడ్గా ఉండాలన్నమాట. వాళ్ళు కించపరిచేలాగా వాళ్ళు చూడు ఎలా ఆడుతున్నారో, వీళ్ళు చూడు ఎలా ఆడుతున్నారో అని చెప్పేసి ఓం శక్తి అంతా అయిపోయిన తర్వాత చెప్పుకోవడం ఇలాంటివన్నీ వేస్ట్. మనకి అడగడానికి అస్సలు రైట్స్ కూడా లేవండి. ఎందుకు అంటే ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళదన్నమాట. మనం జడ్జ్ చేయడానికి అస్సలు కుదరదు. నాకైతే ఇలా ఆడితే భలే మంచిగా అనిపిస్తుందండి. ఏంటి వీళ్ళు ఇలా ఆడుతున్నారు ఆడవాళ్ళు అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా చూడ్డానికి. ఆడడానికి కూడా ఇష్టమే, కానీ కొంచెం సిగ్గు వల్ల ఆడలేకపోతున్నాను. అలా అని చెప్పేసి నేను ఆడలేదని చెప్పేసి వాళ్ళు కూడా ఆడకూడదని ఏం రూల్ ఏం కదా, లేదు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళు ఆడుతుంటే మాత్రం. కానీ చూడ్డానికే ఓపిక అయితే అస్సలు లేదండి నిజంగానే. అసలు అంటే నేను చూడాలంటే నేను ఫ్రంట్ సీట్లో ఉంటానన్నమాట ఎప్పుడు కూడా. ఇలా తిరిగి తిరిగి చూడాలంటే మెడ పట్టేస్తుంది. ఇంకా ఆ మెడ కొంచెం నొప్పి వచ్చిందంటే ఇంకా వామిటింగ్ స్టార్ట్ అయిపోతాయి. అందుకనే కొంచెం వీడియో తీసుకున్నాను, అలానే కొంచెమే చూశాను. ఇంకోటి ఏంటంటే నేను వీడియో తీసుకుంటుంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇంకెందుకులే అని చెప్పేసి నేను కూడా కొంచెం తీసుకొని ఇంకా సైలెంట్ అయిపోయాను. కానీ డ్యాన్స్కి మాత్రం ఏ మాటకి ఆ మాట ఎర్రగా తీసేశారండి మా వాళ్ళు మాత్రం. నేను మీకు క్లారిటీగా చూపించలేకపోయాను, కానీ సూపర్గా ప్రాక్టీస్ చేసి మరీ ఆడారు, చాలా బాగా ఆడారు. మాకైతే టీ బ్రేక్ అయితే ఇచ్చారండి. ఇంకా టీ బ్రేక్లో ఇంకా స్నాక్స్ అయితే తీసుకొచ్చి ఇలా తినుకుంటూ వెళ్తున్నాం. అలానే వెళ్ళామంటే ఇంకా అంతే కథ తిప్పేస్తుంది నాకైతే కడుపులో. ఏదో ఒకటి కడుపులోకి పడుతుంటే ఏం అవ్వదండి. ఇంకా అలానే కూర్చొని వెళ్ళామంటే అసలు అంటే నా పరిస్థితి నాకే ఘోరంగా ఉంటుంది అనమాట. వర్ణించలేం. నాకు ఏమవుతుంది అని కూడా నేను పక్క వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి అనమాట. అలా అయిపోతుంది. ఓన్లీ వామిటింగ్ వస్తే తప్ప నేను చెప్పుకోను. కడుపులో తిప్పినట్టు, తల తిరిగినట్టు, భుజాలు మొత్తం నొప్పి వచ్చినట్టు నాకు ఇలా ఉంటుంది అన్నమాట. కానీ అవన్నీ చెప్పుకోలేను. ఒక్క వామిటింగ్ వచ్చినప్పుడు మాత్రమే చెప్పుకుంటాను. ఇంకా ఇలా స్నాక్స్ టైం కాబట్టి ఇంకా స్నాక్స్ అయితే తినుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉందండి, బాగానే ఉన్నాను. ఇంకా పోను చూడాలి. ప్రతిసారి చేసిన వెంటనే ఇంకా స్వాములకైతే అంటే శక్తులకి తీసి పెట్టేసి నేను తినేసేదాన్ని. కానీ ఈసారి నేనే వేశాను కదా, ఇంకా నేనైతే తినకూడదు. పాస్టింగ్ అన్నమాట. అంటే ఎక్కడ ఆపి తింటామో అక్కడి వరకు పాస్టింగ్ అండి, అస్సలు తినకూడదు. అంటే వాటర్ కూడా తాగలేదన్నమాట, ఏం తినకూడదు అని చెప్పేసి. నా పాస్టింగ్ అంత నిష్టగా ఉంటానండి. నేనైతే ఏమి తినను, వాటర్ కూడా తాగనన్నమాట. ఇంకా అలా ఉండేసరికి కొంచెం అంటే కళ్ళు తిరిగినట్టు అనిపించింది అనమాట. బస్సులో కూర్చొని ఉన్నా ఇంకా కళ్ళు అయితే తిరిగినట్టు అనిపించింది. మా బిట్టు అయితే హ్యాపీగా హుషారుగా అయితే ఆడుకుంటున్నాడు. మళ్ళీ ఆడుకుంటాడో లేదో అని చెప్పేసి నేనైతే వీడియో తీసి పెట్టుకున్నాను. ఇంకా వెనక వాళ్ళు ఆడిస్తూ ఉంటే బిట్టు అయితే హ్యాపీగా ఆడుకున్నాడు. చింటూ అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కొంచెంసేపు, మా దగ్గర కొంచెంసేపు, అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర కొంచెంసేపు, వాళ్ళు పక్క సీట్లో ఉన్నారు కదా అలా ఆడుకున్నారనమాట. ఇంకో సైడ్ ఇలా పాటలు అయితే మా బుజ్జి అయితే ప్లే చేస్తూ ఉన్నారు, ఇంకొక సైడ్ వెళ్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట. కరెక్ట్గా 2-2:30 మధ్య అయిందండి. మన వాళ్ళు ఇప్పటికి కూడా ఆగలేదనమాట. భలే హుషారుగా ఉన్నారు. ఇంకా మేమైతే ఫుడ్ తినేసి ఆ తర్వాత వచ్చి కలుద్దామని చెప్పేసి వచ్చేసాం. ఇంకా వస్తూ ఫుడ్ ఎక్కడ తింటామంటే ఒక టెంపుల్లోనండి. ఇంకా చూపిస్తాను మీకు ఆ టెంపుల్ కూడా. అంటే లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను అన్నమాట. ఈసారి అంత దూరం వెళ్తామా అంటే దగ్గరికి వెళ్ళి తింటామా లేదా చూడాలి. ఇంకొక సైడ్ ఇక్కడ ఒక షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో ఆల్రెడీ బుక్ అయిన వాళ్ళు తింటున్నారన్నమాట. మనమైతే చెట్టు కింద కోనేరు పక్కనైతే తిందాం. ఈసారి మనం అంత దగ్గరగా అయితే వెళ్ళలేదండి. లోపల ఏం టెంపుల్లో ఏమో కూడా నాకైతే తెలీదు, లోపల ఏ దేవుడు ఉన్నాడో కూడా నాకైతే తెలీదు. మేమైతే ఇటు సైడే కూర్చున్నాం. లాస్ట్ టైం అయితే అటు సైడ్ అయితే కూర్చున్నాం అనమాట, కోనేరుకి అటు సైడు. ఇంకా ఈసారి ఈ పక్కే కూర్చునేసామండి. ఇంకా మేమైతే ఏమేమి తీసుకెళ్ళామంటే మీకు ఫుడ్ కూడా నేను ఏం చేశానో చూపించలేదు కదా.
మేమైతే వచ్చేసి పలావ్, అలానే సంగటి, అలానే పితికిపప్పు, సాంబార్, ఇంకా చపాతీ, అలానే చపాతీలోకి చట్నీ. ఆ చట్నీ కూడా దూలుగా చేసుకున్నామండి. అంటే వాటర్గా ఏం లేదన్నమాట. అస్సలు వాటర్ వేయకుండా దూలుగానే ఉండేలాగా, ఎందుకంటే చెడిపోతుంది అన్నట్టు. చపాతీలు అనేవి ఒక 2 days వరకు కూడా ఉంటాయండి. ఇంకా ఆ చపాతీలు ఉంటే ఇంకా ఈ పొడి అయితే ఉండాలి కదా, అలా అన్నట్టు అలా చేసుకున్నాం. మా అమ్మ అయితే నైట్ పెద్ద లిస్టే చెప్పింది అవన్నీ చేసుకుందామని చెప్పేసి. మాకు టైము లేదు, అలానే ఇంకా తీసుకొస్తే తినేవాళ్ళు కూడా లేరనమాట. ఎందుకు అంటే ఒక్క చోట 2-3 ఇంట్లో కూర్చున్నారంటే వాళ్ళందరూ చేసుకొచ్చి ఉంటారు కదా, అవన్నీ తినేసరికి మనకి టైం అయిపోతుంది, పొట్ట కూడా ఫుల్ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఫాస్టింగ్లో ఉన్నాం. కొంచెం తిన్నా మనకి పొట్ట ఫుల్ అయినట్టు, హెవీ అయినట్టు అనిపిస్తుందండి. పూట తింటే సరిపోతుంది, 2 పూటలది 3 పూటలది కలిపి ఒకేసారి తినాలంటే అవ్వదు కదా, అలా అన్నట్టు. ఫైనల్లీ ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నాకెందుకో తెలియదు కానీ ఫుడ్ తిన్న తర్వాత కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఫుడ్ తినకపోతే కళ్ళు తిరిగిన వాళ్ళని చూసింటారు, కానీ ఫుడ్ తిన్న తర్వాత కూడా కళ్ళు తిరుగుతాయండి ఎక్కడైనా. నాకైతే తిరుగుతున్నాయి ఇప్పటికి కూడా. ఇంకోటి ఏంటంటే షేక్ అవుతుంది కదా బస్లో, నేను ఎంత గట్టిగా పట్టుకున్నా, ఇంకా గట్టిగా పట్టుకున్నా కూడా ఇంకా ఫోన్ షేక్ అయిపోతుంది. ఇంకా గుంతలు మిట్లున్నాయన్నమాట, అందుకని షేక్ అవుతుంది. మన వాళ్ళు తినేసి వచ్చిన మళ్ళీ రౌండ్ అయితే స్టార్ట్ చేశారండి. వాళ్ళ భక్తి వాళ్ళదన్నమాట. నిజంగా ఒక్కరిని కూడా పట్టించుకుంటా లేరు, హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. నాకు వేయాలని ఉంది, కాకపోతే వేయలేని పరిస్థితి. ఇంకా లేచానంటే ఇంకా నన్ను కదలనీరండి చిట్టు బిట్టు, అందుకనే ఇంకా సైలెంట్గా కూర్చొని ఉండిపోయాను చూసుకుంటూ. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ, అలానే మా నేను హితి వేస్తుందని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బాబు. నిజంగా ఎంత బాగా ఆడుతుందో చూడండి, అస్సలు షైన్గా ఫీల్ అవ్వనే లేదు, హ్యాపీగా ఆడుతుంది. నేనైతే అంటే నాకు తెలియదు అన్నమాట ఆమె ఆడుతున్నది. మా బుజ్జి అయితే చూసేసి నీ కూతురు ఆడుతుంది చూడు అని చెప్పేసి చెప్పారు. చూస్తే ఇంకా మా పెద్దమ్మ దగ్గర ఇంకా ఆడిందన్నమాట. చాలా బాగా ఆడింది. మా హితికి కూడా ఓం శక్తి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా శరణాలు అయితే వేస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా ఇంత మంచిగా హుషారుగా ఉండడమే కదా మనకు కావాల్సింది పిల్లలు. ఇంకా అలా కాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా నేను కూడా కాసేపు మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. అటు సైడ్ వెళ్ళడం కుదరలేదు కాబట్టి ఇటు సైడ్ నుండి అయితే తీసానండి. డక్ విషయంలో మా బస్సులో చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకా డక్ తీసుకెళ్ళి ఎక్కడో లాస్ట్లో అయితే పెట్టేసుకున్నారు. ఏ మాత్రం సౌండ్ అయితే ఈ ఫ్రంట్కి అయితే రాలేదండి. ఏదో వినిపిస్తుంది అన్నట్టయితే వచ్చింది. అంటే మధ్యలో పెట్టింటే అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి బాగా వినపడేది. ఇంకా మా సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఊపు రావాలంటే ఖచ్చితంగా సౌండ్ అయితే వినిపించాలి కదా. ఇంకా అదే లేదు, ఇంకా ఎట్లా కూర్చుంటా అంటే ఎట్లా హుషారు వస్తుంది చెప్పండి. అలా గమ్మున కూర్చున్నాం అన్నమాట. ఇంకా మేమైతే అంటే టెంపుల్కి వెళ్ళక ముందే ఇంకొక దగ్గరికి అయితే వచ్చామండి. రత్నగిరి టెంపుల్కి అయితే వచ్చామండి. అంటే దారిలోనే ఉంది కదా, చూసుకొని వెళ్ళిపోదాం, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేది కుదురుతుందో లేదో అన్నట్టయితే వచ్చాము. కాకపోతే క్యూ ఎక్కువ, రష్ అయితే ఎక్కువ ఉందండి, అస్సలు పంపలేదన్నమాట. అంటే మేము వెళ్ళేదానికి టైం అయిపోతుంది. అంటే ఓం శక్తికి అయితే మనకి మెయిన్ కదా, అక్కడికి వెళ్తేనే కదా మనకి అంటే ఫస్ట్ అక్కడ దర్శనం అయిపోవాలి, అలా అన్నట్టే ఇంకా మేము అనుకున్నాం. ఇంకా అలానే జరిగిందనమాట. ఇంకా మేమైతే రత్నగిరిలోకి లోపలికి అయితే వెళ్ళలేదు, బయట చూసుకొని ఇంకా వచ్చేసామండి ఆ క్యూని చూసి. ఫైనలీ ఇదేనండి మేల్ మల్వత్తూర్ ఓం శక్తి టెంపుల్. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. చూసారు కదా ఎలా ఉన్నామో, పడుకొని లేచి కింద మీద పడి వచ్చామన్నమాట. ఇంకా మేమైతే వచ్చేసాం. టికెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎవరైనా రావాలనుకుంటే, అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. ఇంకా అలా అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా మా నాన్న వాళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్ళి వచ్చారు. ఇంకా తీసుకొచ్చేసి ఇంకా ఒక్కొక్కటే తీసుకుంటూ అంటే పంచాలి కదా, అలా అన్నట్టు ఇక్కడైతే చింపుకుంటున్నారన్నమాట. ఇవి వచ్చేసి 2 ఉంటాయండి, అంటే ఒకే టికెట్లో 2 ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి భోజనాలది, ఇంకోటి వచ్చేసి అభిషేకంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసి, ఎల్లో కలర్లో ఉన్నది వచ్చేసి అభిషేకంది, రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసి భోజనాంది అన్నమాట. ఇంకా తీసుకొని పరుగు లాస్ట్ టైం అంతకు సారి ఎలా వెళ్ళారో అంత క్లారిటీ నాకు తెలీదు, అంటే నేను వెళ్ళలేదు కదా, నాకు తెలియదు అన్నమాట. కానీ ఈసారి మాత్రం అందరూ కలిసే వెళ్ళాలి, కలిసే రావాలన్నట్టయితే ఫిక్స్ అయ్యారు. అలానే కూడా జరిగింది, అందరూ కలిసే వెళ్ళాం, కలిసే వచ్చామండి. ఇంకా నాకైతే దర్శనం చాలా 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 బాగా జరిగింది. నిజంగా చెప్తున్నానండి, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నాకైతే దగ్గరికి వెళ్తున్నాం అన్న అప్పుడే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. నిజంగానే ఇప్పుడు అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు అంత బాధ అనిపించింది అనమాట. ఇంకా ఆమెను చూసేసరికి నేను పడ్డ కష్టం మొత్తం
మర్చిపోయానండి. నాకైతే నిజంగా చాలా రిలీఫ్గా అనిపించింది. అలానే ఏడుపు వచ్చేసింది. ఇంకా కంట్రోల్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇడుముడి అవ్వడం కానీ దర్శనం అవ్వడం కానీ మొత్తం కూడా ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకైతే వచ్చేసాం. మా బుజ్జి ఇంకా శివులుగా వచ్చారు కాబట్టి ఇంకా మాల అయితే వేయలేదు కదా, ఇంకా బయటే ఉన్నారంట. ఇంకా లోపలికి కూడా రాలేదు, వచ్చి దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసారు. ఇంకా మేము వచ్చేసిన తర్వాత మాతో అయితే ఇంకా చింటూని అయితే తీసుకునే వచ్చాడు. ఇంకా చింటూ అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా అంటే బిట్టుని చింటూని కూడా తీసుకెళ్ళిపోయాం. నేనేమనుకున్నానంటే మా బుజ్జి దగ్గర ఒకరిని చేసి ఇంకొకరిని తీసుకెళ్ళి ఒకరు మార్చి ఒకరు ఎత్తుకుందాం అని చెప్పేసి అంటే అనుకున్నాం అనమాట. ఇంకా మా బుజ్జి అయితే ఎత్తుకోలేదు, ఇంకా అలా మేమే ఎత్తుకున్నామండి. ఇంకా అంటే మేమే ఎత్తుకోలేదన్నమాట. ఇంకా దర్శనం వెళ్ళేటప్పుడు మా చెల్లెలు మా తమ్ముడు అయితే మోసారండి, ఒక్కొరు అన్నట్టు. మా తమ్ముడు అయితే మా హితిని, మా చెల్లి వచ్చేసి నా చింటూనైతే మోసాడన్నమాట. చాలా థ్యాంక్స్ వాళ్ళిద్దరికీ. ఇంకా బయట వచ్చేసరికి చూసారు కదా చెమట్లు ఎలా పట్టేశాయో. ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా నేను ఫోన్ అయితే టికెట్స్ ఇచ్చాను కదా, అక్కడే ఇచ్చేసాను. తీసుకెళ్ళింటే బాగుండేది అనిపించింది. కాకపోతే దొరికింటే మాత్రం గంగ జాతర అయిపోయిండు. కాకపోతే దొరకడం అంటే సేఫ్ అయిపోయే వాళ్ళం. వీడియో అయితే కాసేపటి వరకు అయితే తీసుకోండొచ్చు, ఇంకా దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు ఇంకా పెట్టేసుకుంటే సరిపోయిండు. లాస్ట్ టైం చెప్పాను కదండి, నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే శివులుగా అయితే వెళ్ళానండి. నేను వీడియో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసింది లాస్ట్ టైమే కాబట్టి ఇంకా లాస్ట్ టైం అయితే తీసుకున్నాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అది చూసేసారన్నమాట. సెక్యూరిటీ చూసేసి ఇంకా డిలీట్ చేపించేశారు. ఇంకా డిలీట్ అయినా కూడా ఇంకొక దాంతో అయితే ఉంటుంది కదా, అది కూడా నేను డిలీట్ చేసేసాను మర్చిపోయి. ఇంకా అలా పోయిందండి. ఈసారి అయితే అసలే తీసుకెళ్ళలేదు ఏమి కానీ. ఇంకా నేనైతే దర్శనం అయితే బాగా జరిగింది దేవుడి దయ వల్ల. ఆ అమ్మ పిలుపు ఉండడం వల్ల వెళ్ళాను, చూశాను, ఆమెని కలిశాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా చూస్తున్నారు కదా అంగళ్ళు, మీకైతే ఎక్కువగా చూపించలేదు. ఎందుకు అంటే ఇంకా ప్రతి అంగడి ఒకేలాగా ఉంటుంది అన్నమాట. ఇది చూసినట్టు అది ఉండదు, అది చూసినట్టు ఇది ఉండదు, అన్నీ ఒకేలాగా సేమ్గా ఉంటాయి. అందుకని ఇంకేం చూపించేదిలే అన్నట్టు ఇంకా ఇలా అయితే చూపిస్తున్నాను. అందులో ఒకటి చెప్పాను కదండి, అందరూ కలిసే వెళ్ళాలి కలిసే రావాలనే నినాదం వల్ల ఎవ్వరు ఏం కొనుక్కోలేదనమాట. కొనింటే కొంచెం ఆగి చూసి తీసుకునే వాళ్ళం, కానీ అలా కాకుండా ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఏంటంటే ఇంకా మేమైతే ఇదొక్కటే కాదు, దీనికి ఇంకా 2-3 టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం కదా, అక్కడ దొరుకుతాయిలే కొనుక్కుందాం అన్నట్టు ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏమి కానీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం. కానీ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, మా వెనుక వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా మేమైతే ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంకా వెళ్తున్నాం. ఒక చోట అయితే మిస్ అయ్యామండి. ఒక 1/2 అవర్ వరకు వెతుక్కున్నాం అనమాట. ఇంకా వేటు బయటకి అంటే వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళే దారి అనమాట. ఇక్కడ వరకు వస్తాను నానైతే. ఈ తర్వాత నాకు అంటే తెలిసేదన్నమాట, ఇటు వెళ్ళాలా అన్నట్టు. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సెంటర్ అండి. మీరు ఎవరైనా తప్పిపోతే ఇక్కడికంటే బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారంటే వాళ్ళు అంటే మైక్ ద్వారా చెప్తారనమాట. మనమే కూడా మైక్లో మాట్లాడి మన వాళ్ళని అక్కడికి రప్పించుకోవచ్చు. అది మెయిన్ సెంటర్ అన్నట్టు. ఇంకా అక్కడ నుండి నేనైతే ఇక్కడ ట్యాగులు అయితే తీసుకుంటున్నాను. ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేసేయండి. బయటకైతే వచ్చేసామండి. కానీ మన బస్సులో వచ్చేసి ఇంకా పార్కింగ్లో ఉంటాయి. అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే అంటే బస్ దగ్గరికి రావాలంటే ఆటోలోనే రావాలి కంపల్సరీ, లేదా నడుచుకుంటూ రావాలి. నడుచుకొని వస్తే ఇంకా చాలాసేపే అవుతుంది. అందులోనూ నైట్ కొంచెం మంచి అయితే పడుతుంది కదా, అది కాకుండా పిల్లల్ని వేసుకొని నడవాలంటే ఇంకా పెద్ద టాస్క్ అన్నట్టు. ఇంకా మేమైతే నడిచేస్తాం కానీ మా అమ్మ వల్ల అవ్వలేదు, అందుకనే ఇంకా మేమైతే ఆటో చేసుకొని అయితే వచ్చేసామండి. ఇంకా బస్సులోకి అయితే అందరం వచ్చేసారు. ఇంకా బస్ నుండి అయితే మేము వెళ్తున్నాం. ఇదే వెళ్ళే దారి అన్నమాట. ఒక్కో బస్సు అయితే వెళ్తూ ఉంది. ఇంకా దీని తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళామన్నది చూపిస్తానండి. ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది. నచ్చింటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో ఏ టెంపుల్కి వెళ్ళాం, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం అన్నది మీకు క్లారిటీగా అయితే చూపిస్తానండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, ఉంటాను.